హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము షూట్ చేయబోతున్నాం సీక్రెట్ రూమ్స్ పార్ట్ 18 వరకు అయితే గైస్ ఈ సీక్రెట్ రూమ్స్ జర్నీ అయితే వచ్చింది. ప్రతి వీడియో మీద మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నార్మల్ వీడియోల కంటే ఎక్స్ట్రీమ్ అయితే వస్తుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే మేము బక్కలంగా డుమ్మలం అందరం జాక్కోబోతున్నాము. ఈ బక్కలు అందరూ లెంకలాడబోతున్నారు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బౌండరీస్ వచ్చేసి ముందే చెప్తున్నా, అడిదిక్కో ఆ గడ్డ మొత్తం బొంద స్టేట్ ప్రతిసారి లెక్క వావు ఇడిదిక్కి కట్ట సేమ్ లొకేషన్స్ అవిటిని దాటి ఒక్కడు బయటకు పోయినా అందరికి పనిష్మెంట్. మా అందరికి ఒకవేళ మీరు మీ దాంట్లో ఎవరైనా చీటింగ్ చేసినా కానీ మీ అందరికి పనిష్మెంట్. ఇక్కడ కెమెరా పెట్టుకోదు నడవలేదు, కెమెరా పెట్టి దొరికింది అనుకో అట్లా పనిష్మెంట్ మీకు ముందే చెప్తున్నాం. సో టైమర్ వచ్చి స్టార్ట్ చేస్తున్నాం. గంట సేపు మేము దాక్కోనికి 30 minutes వాళ్ళు ఎంకలానికి. కమా 3, 2, 1 చలో నిమిషం అయిపోయింది అంతే. ఓకే ఉన్నది నిమిషం వేస్తాడు. నేనే పురుగు ఆరుద్ర పురుగు 20 seconds అయింది. మేము మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం టైము. మీరు కూడా అంతే వేరు పోయినా సరే నిమిషంలో దాటిపోతారు. ఇంకా ఇన్నే ఉన్నారు మీరు. నిమిషంలో పోతాం, ఇప్పుడు 5 seconds లో పోతాం. మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం మేము టైం. 30 seconds అయింది అంతే. గాడదాకా నిమిషం అయిపోవాలి. గాడదాకా తెలియవో వాళ్ళు నిమిషం దాకా మేము ఇన్నే ఉన్నాము, వాళ్ళు గిన్నె ఉన్నారు. పోయి ఇంకా 30 seconds ఉన్నాయి. ఏమైందంటే ఆడ ఇంకా మొత్తం చెట్లు మొత్తం కొట్టేసిరు. 50 చెట్లు చెట్లు ఆడ. ఇప్పుడు మొన్న నుంచి జేసీ వచ్చి సాబి ఎత్తుంది. ఇక అలా మీద ఎడ దొరుకుతారు. ఇక అది మాట రద్దంటే అదే కావాలి, అదే కావాలి. నెక్స్ట్ దాకా ఉంటుంది. అది మొత్తం ఎండిపోతే కాయ పెడతారు. అది క్యాంపర్ టైర్ పంక్చర్ అయింది, వాళ్ళు పని చేపిస్తారట. నాకైతే ఒక మంచి లొకేషన్ కెమెరాస్ ఫస్ట్ కెమెరా బంద్ వాళ్ళకి అరే బిడ్డ, అరే మీరు చెప్పిర్రు అనుకో ఇరుత్తం నడిమికి. అరే ముందే చెప్తున్నా. 2 నిమిషాలు అవుతుంది, నిమిషం అవుతుంది. వాళ్ళు ఇంకా ఇన్నే ఉన్నారు. అలా పోతే దొరకరు. ముందే అయిపోయింది. నిమిషం ఎప్పుడో దాటింది. మేము ఎప్పుడో గేట్ దాటినాం. వాళ్ళు ఏమన్నా పిలిపిత్తురు కావచ్చురా. మనం దొరుకుతున్నాం అంటే జింగానికి పతార బాగున్నది. మనం పొరని పిలిపించి వాళ్ళు ఏడున్నారు ఏం చేస్తారు చూడని చెప్తారు. రోడ్డు మీద ఆగింది అప్పటి నుంచి పొరగాల ఒక పైప్ లైన్ వేసిన కింద అవి మా అవుతుంది కష్టం. ఉట్టే వండుకొని మీదకే పైపులు ఎత్తే అయిపోయా. లేకుంటే జానెడ్ మన చిన్న జాపెడదాం అని బక్క ఒక్కరు లేడు. పందులు ఉన్నట్టున్నారు. ఉంటే ఒక భవన్ జాపెడదాం మండల ఇరిసి జాపెడదాం. ఈడ జాకుతున్నాం రా. మన క్యాంపర్ వచ్చేసి పంక్చర్ అయింది. ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ది ముంగట టైరు. సో అది పంక్చర్ వేయించుకొని వస్తాం మేము. అప్పటి వరకు టైం అయిపోతుంది. దగ్గర ఇప్పటికీ 6 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు జాక్కులేదు. ఇంకా ప్లేస్లో కోసమే లెక్కలాడుతురు కావచ్చు. మేము కూడా దగ్గర దాకా వచ్చినాం. ఈ గాడు కొట్టించి గ్రీస్ పెట్టించి మళ్ళీ సపోర్ట్ అవుతుంది. అది ఇంకా కిసి అని అది గ్రీస్ పెట్టితే మళ్ళీ మంచిగా అవుతుంది. అసలుకి చూడరా నేను పోయినా చూడు నిన్న అసలుకి చూడరు. మళ్ళీ చూడరు కాదు. ఒకవేళ చూసినా దొరకొద్దు. గట్ల జాక్కోవాలి. చేకారా నీ ప్లేస్ ఇది. వీల్ చైర్ డబ్బల ఇలా వీల్ చైర్ పెడతారా మళ్ళా. వాళ్ళకి ఎవరున్నారు చూస్తారు కానీ ఒక ప్లేస్ అయిపోయింది. చెక్కలేని దాక్కుంటా చిన్న
పాములు ఉంటే ఏముండే కాలాడి పాము కరిచింది. ఏం కాదు దర్శనం మళ్ళీ సర్వది ఇగో ఇంట్లోనే 2 చేద్దాం. ఇను ఒకడేమో గల్లా హోలీ యాప్ ఉన్నాయి ఆ కవర్లా లోపల ఆ కవర్ కిందికి పోర్రి. మీదికెళ్ళి ఓలీ బాక్సులు పెడదాం. బాబాయ్ నువ్వే అల్లకు హోలీ హోలీ ఓకేనా? నువ్వేమో అల్లా నువ్వేమో ఇల్లనే జాక్కుందాం. మొత్తం ఒక్కటి దొరకనే పీక్తారు. నువ్వు నేను జాక్కుంటా అయినా తర్వాత దొరకకుండా కానీ నేను ఇంకెలా వండుకున్నా బాబులు డిస్టర్బ్ ఒక ఇద్దరు ఉంటేనేమో డిస్టర్బ్ అయితే ఒక ఆనేమో కవర్లో జాక్కో. ఈ కవర్ ఇట్టిన 2 పొరలు ఒక పొర వెనక నిలబడికి ఇట్లా బ్లాక్ కాబట్టి ఏమో నేనే కనబడ కావచ్చు. మీద జాక్కో కవిగా గివే ముక్కలు అయితేనే చూడరు, పైపులో టిఫిన్ చూస్తారు. ఒరే ఆ ముక్కలు అన్ని చూసినా కానీ అవి గుచ్చుతాయి రావి అది కాదు ఏర్పడతాడు పన్నా ఏర్పడాడు అన్న. గ్యారేజ్ గిల్ల చూద్దాం మరి ఇలా గ్యారేజ్ చూద్దాం. నాటుకోండి ముంగట ఈ ప్లేస్ ఇది ఓకే. మొత్తం బట్టలు ఇప్పేసి లోపడి పోయి మొత్తం ఇడిదికొచ్చి కూర్చో చూసుకుంటా. ఓకేనా? పాము వస్తుంది నీ అక్క. ఇంకా నువ్వు దొరకదంటే ఏం చేయాలంటే అంగి ఇప్పేసి పండుకో, అంగి కింద వేసుకొని సరేనా? 3 ప్లేసులు సెట్ అయినాయి. ఒకటి పైపులు అంటే సెట్ అవుతుంది, 4 అవుతాయి. పైప్ లాంటి లేదామా? ఇటు పక్క కూడా మొత్తం పైపులు కవర్ చేద్దాం. నెక్స్ట్ నువ్వు ఇష్టం నువ్వు మళ్ళీ అలాగేమవుతుంది అన్న డిప్రెషన్ డిస్ప్లే అయిపోయాడు మొత్తం. అడిగి మట్టి అంది అక్కడికి అడుగులేరా ఇక్కడ పందులు బొరినట్టు 3 అయినాయి కదా. 4 చూడన్న కనబడదు ఇట్లకెళ్ళి అంతగానో ఇంకా చెట్ల కాడికి ఖచ్చితంగా పోతారు. వాళ్ళు ఎక్కువ మొత్తం చెట్లనే తిరుగుతారు చూడు. ఓనే పోవద్దు. మనం చూడకాడ కొట్టుకొని గాలి ఇదాకా వచ్చేదాకా ఫుల్లో ఉన్నది. ఇంకా అది చెక్కలేదు, గాలి పోయిందా మరి పంక్చర్ అయిందా ఇది ఇక్కడ ఎందుకు కూర్చోయినట్టున్నది ఏంటో. అందరం గ్యారేజీలని దాక్కుంటున్నాము. కూరగాడు వచ్చేసి చెట్లాలు ఇప్పుడు చూపెట్టిన దాంట్లో, బాబాయ్ వచ్చేసి అలా కలర్లల్లా, శేఖరాడు వచ్చేసి ఇలా లోపట, చిన్నగాడు వచ్చేసి పైపులల్లా. గడపారు లేవిరా బాబాయ్ కార్ మీద కట్టు. కొండి లేదేమరా? కొండి ఉంది, మీద ఉంది. రప్పని వెళ్ళింది మొత్తం పాము జరుగుతాయి మళ్ళీ ఓడిపోతాయి. కొండావు అన్న 80 కోట్లు అన్నా అన్న 80 కోట్లు అన్నా. ఇది ముసుకోతుంది మొత్తం చెక్ చేస్తే 2 పంచాలు దొరికినాయి. అవి చేసిండు. మళ్ళా ఇంకో రౌండ్ చెక్ చేస్తుంది. చిన్న చిన్న అవుతున్నాయి ఇట్లా చిన్న. దగ్గర 20 నిమిషాలు అవుతుంది. మేము ఈ గాడ్ బోర్డు ఇప్పించినాం, అబ్జర్వ్ చేయించినాం, మళ్ళీ ఇంకా గ్రీస్ పెట్టించినాము. చలో ఇంట్లో అయితే పోతున్నాం. ఇక పోదాం ఆటు దాని టైం ఇంకా అద్దా కూడా అవుతాగాలి. ఇవాళ ఏమనుకున్నాం అంటే నేను పోతా అనుకున్నా పొక్కలకు, నేను పడతలేను అలా. బాబాయ్ గారు బరాబర్ పట్టిండు. బాబాయ్ గారు నేను పోతా అంటుండు, పంపించేస్తున్నాం. గోపురం ఇద్దామా బాబాయ్కి? ఎందుకో ఒకటి ఉంది గోపురం.
చెప్పులు చిన్న గోపురం చెప్పులు ఏర్పడితే మట్టి తీసినట్టు. చెప్పులు మేము వేరే కాడ ఎత్తాను. వాటర్ దగ్గర రా, వాటర్ దగ్గర వాటర్ దగ్గర ఊరుకో. ఇగో కూర్చో తెత్తది కుర్తే బాటిల్ ఎత్తి. నాకేం కాదు, నేను అమరుంది. అమ్ములు కుక్కల వాటర్ అయిపోతాడు బాబాయ్ లాస్ట్ జీవిగా లాస్ట్ జీవగంజ్. దిగుదా ఉంటే ఉంటే స్టోర్ తీసుకో గట్టిగా గ్యాప్ ఉంది పాము ఆడికి గ్యాప్ ఉంది. కొడుకు ఇది గ్యాప్ వస్తుంది. ఇది కొడుకు అటు ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి అయితే గ్యాప్ ఉంది లైట్గా, ఇటు సైడ్ కూడా గ్యాప్ ఉంది. ఇదంతా కప్పుతారు అన్నా. బాగా సెట్ ప్యాక్ అయింది. లోపల ఘోరం కుడుతున్నాయి, చెమటలు పుట్టు పుట్టు కారుతున్నాయి. చిన్న పిచ్చి పిచ్చి మట్ట అంత ఎత్తు ఇంత పిడికిలతో ఎత్తినట్టు ఇట్లా. సరే పారతో గుంజాగా నేర్పడుతుంది. అది చెత్త ఎత్తాం కదా. పోయినా సరే మేము కూడా దొరకపోదాము. అసలు ఎందుకు దొరికినాం, ఎవరి వల్ల దొరికినాం అనేసి మీకు తెలుసు కావచ్చు. ఎప్పుడు దేవుడు దేవుడు అడుగురి గిన్నె గిన్నె ఇల్లు చూడరు. సప్పుడే కూడా ఎప్పుడైనా ఇద్దరిది నా ఒక్కరి కాదు. జింగ దిగుతా నువ్వే మరి నాది. ఫస్ట్ ఒక దగ్గర చెప్పిండు స్విమ్మింగ్ పూల్ తయారు చేసిన సించెట్టు ఉన్నాయా ఆడ ఒకసారి చెప్పిండు. ఇటే ఉన్నారు అట్లా లేడు అని చెప్పేసి మళ్ళీ దగ్గర పోయిన తర్వాత గించారు కాదు గిట్ల లెంగడారు అన్నాడు. తర్వాత దీని లెంగడారు అన్నాడు. వాళ్ళకి అర్థమైంది నేను దొరికినాయి. అసలు వినేది పోయినసారి ఈసారి చూడాలి. ఇక మనకు కావాల్సింది ఏంటంటే చెత్త. ఈ చెత్త ఉందా, ఈ చెత్తతోనే అది రియలిస్టిక్గా ఉంటుంది లొకేషన్. ఇక చూసినా ఎంత రియలిస్టిక్ అయినా చెత్త ఈడ కూడా మొత్తం కొద్దికి చిన్నగా చిన్న కొన్ని బస్ 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 తెలిసినట్టున్నారా? కవర్ కూడా లేపి లేపి ఇట్లా మధ్యలో లేపు, కొంచెం మధ్యలో లేపే. ఓకే మిషన్లో టైం రియలిస్టిక్గా పెట్టడానికి అయితే ట్రై చేసినాము. నాకు ఏమనిపిస్తుందంటే వచ్చి రావట్టి చెప్తారు కనిపించలే. బాబాయ్ ఆ చెక్క మీద పెడితే అయిపోయి. ఇంకా మా టైం మొత్తం బాబాయ్ కానీ దాచిపెట్టులోనే ఇన్వెస్ట్ అయితే చేసినాము. ఇక వాడు దొరికిందంటే మా టీం పని అయిపోయినట్టే. ఇక వీడు అందరం 11 జ్యూస్ తాగితే గవి బుక్తుండవు. మా ఫైన్ అమ్మ 500 పైన ఆయనకు, లేకపోతే కొత్త డబ్బా ఇచ్చి మా విట్టినా ఇది ఒకటి తీస్తారు. ఆ వెనుకకి ఒక థర్మకోల్ పెట్టుకున్నాం అనుకో, ఆ వెనుక నుంచి ఒక గది పెట్టుకో అట్ట. అది మన అది టేబుల్ వెనుక నుంచి రా ఒకసారి అట్లకెళ్ళి. అయిపోయింది అన్న. ముందర కూడా మీకు బాగా సామాన్లు అయితే అవతి వెనక నుంచి కనబడకుండా కవర్ చేసిన ముందక్కి ఇట్లా ముందు 10 నిమిషాలు ఉంది. పోతున్నాయి జల్దీ వాడు స్పీడ్ వన్ స్పీడ్ పోదామా. నేనైతే గాయస్ ఇళ్ళకి వచ్చిన చెత్తలకు నేను దొరకాను అనుకుంటున్నా. చూద్దాం దొరకనా ఏం జరుగుతుందని చెప్పేసి. కవర్ అయితే కాదు అన్నమాట. ఎంత 47. ఓకే సరే సరే దీని నుంచి వండుకో.
లోపలికి కాలు పెట్టు ఇట్లా బోర్ల ముక్క పడుకో పడతావు పడతావు కాలు అటు పెట్టు ఎట్లా ముక్కలు ఉన్నాయి అన్ని తీ మరి బయటికి 5 నిమిషాలు ఉన్నది ఇంకా ఇక్కడికి మూత పెట్టు ఇంకా మూత పెట్టు పడుకో ఇట్లా రివర్స్లో వండుకు ఇట్లా తలకాయ మీదికి పెట్టా అక్కడ సైడ్ కన్నా వండుకో బయటికి కనబడి తలకే ఏర్పడుతుంది ఓకే ఉండి అట్నే ఉండి అదొకటి తోటి వేస్తాం ఇట్లా మనూర్లో అయితే నన్నైతే సెడి చేసి ఇక్కడ పైన మొత్తం పైన సెడి చేసి మన శేఖరాన్ దగ్గరికి మూవ్ అయినట్టున్నారు వాడు ఉరుతా ఉన్నాడు. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది గ్యాస్ పరిస్థితి. చెమటలతో నానిపోయిన ఇక ఎట్లా చూడాలి ఎట్లయితే దొరుకుతామా మరి వాళ్ళు దొరుకుతారా ఎవడు దాక్కొని ఉంటాడు అని చెప్పేసి ఒక్కడ దొరకకుండా సేఫ్ అవుతాం. మీద వచ్చా ఇంత ఓకే అక్కడికి ఏం కాదు కానీ అక్కడికి అడ్డ వేసిన కిందికి ఏ పార్కింగ్ ప్లేస్ అయితే ఏర్పడుతుంది. వీళ్ళకి చిన్న గ్యాప్ ఉంది ఈ పరదసందులోకి వెళ్ళి ఇట్లా దాంట్లోకి లైట్ చల్లగా వస్తుంది గాలి. కానీ ఎంతైనా కానీ పొక్కలున్నాం కదా కొంచెం రిస్క్ ఎక్కువ అని అందుకని చెప్పేసి అని ఏం చేయలేం దొరకవద్దు లేకపోతే ఫ్రంట్ రోల్ వేయాలి. ఇక్కడ వండాలి నేను కూడా పోతాం అది ఏర్పడతలేవు ఇక్కడికి కూడా ఏర్పడతలేవు. దగ్గర ఇంకా 30 seconds ఉన్నది పోతున్నాం. ఇక గిన్నె ఉన్నాం దగ్గర ఇగో ఇటు దాకా వచ్చినాము. ఇక్కడ టైం పెరగని చెప్పేసి ఒక నిమిషం ఆగినాక అంతే ఏం కనిపిస్తలేదు ఇక్కడ అయితే టైం స్టార్ట్ చేసినా కూడా పోతున్నాం ఇప్పుడు. ఇక 1 2 3 స్టార్ట్. వద్దు గట్టి వద్దు అయిపోయింది టైం అయితే స్టార్ట్ అయిపోయింది. బిల్డింగ్ ఎక్కి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారేజ్ చూసుకోవాలి గ్యారేజ్ అంటే స్టూడియో చూసుకోవాలి. ఇక్కడ కింద గ్యాప్ ఉంటుంది ఆడ ఉన్నదేమని చెప్పేసి మేము ఇంటికి వస్తాం. కదా ఎక్కువ ఇవ్వలేరు లేడో దాక్కున్నారు వీళ్ళు చెట్ల కింద పోతే తెలుస్తుంది ఏడ దాక్కున్నారు ఏం కదా. ఈయనే ఉన్నాడు ఎవరు అంటే సాయనే ఉంటాడు. అలారం వచ్చింది ఈయనే ఉంటాడు ఎన్నో ఒక దగ్గర గిల్లనే ఉండాలి. అలారం వచ్చిందా ఈయనే దొరికిండు అలారం వచ్చింది. అబ్బా హలో మ్యాచింగ్ వాడుతుంది. ఒక 5 నిమిషాలు టైం వచ్చింది. అబ్బా దొరికింది మొదటి ఒక్కలు ఎంత దొరికిన బోటు చాలా మంచోడు. ఎవరు ఎవరు లోను బట్టలు ఇప్పేసి కదా ఎవరు ఇలా కింద 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 ఎవరు కింద కింద ఎందుకు నాట్ కౌంట్ అడిది కడిది ఏం లేదు దొరికావు 5 నిమిషాలు టైం అట. ఇంకా నీళ్ళు వేసినాయి ఇక్కడ నీళ్ళు అది లోపలికి లోపలికో లేదు ఎట్లా కింద
ఇదికైతే ఒక లోకిర్రు అంతా మంచిగానే ఉంది. జింగిడిగాలు రాగానే అలారం వచ్చింది. కలేసినా లే ఒక 5 నిమిషాలు టైం మీరు భయపడుతున్నా. భయపడుతున్నాం. ఏ కార్ ఏంది 40 కాడ ఫోన్ చేసి అయిపోయింది నా రూమ్. ఇంకా ఇప్పుడు దాకా టైం అట మళ్ళీ ఇంకా ఏ విజి ఎంత మాట్లాడుతున్నాడు ఇప్పుడు వెళ్ళే గట్టిగా ఉన్నది ఇది. గింత కష్టపడి దాక్కొని గింత వేసి బోటు కానీ ఎక్కడైతే దొరికినా కానీ ఘోరం అంటే ఘోరం. నేను అసలు దొరకపోతుంటా అలా, కానీ అట్టర్ ఫ్లాప్ అయింది ఐడియా. మనం చూసినట్టు అనిపించింది నాకు. ఇదే మట్టి 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 ఎక్కడికి ఇది 3:30 అయింది అంతే. మట్టి దాంది కావచ్చు. మట్టిలో చాపుకుంటా అది పైపు ఉండాలి. మీరు పోయిన సార్ మరి చెప్పిరు. పెట్టుకున్నాము పెట్టుకున్నాం కాన్సలే పైపు అయితే దగ్గర దారయ్యో అవి బరాబర్ 5 అయింది. ఇచ్చర్ తీసుకో. మాకు టైం కావాలి. ఓళ్ళు పట్టుకున్నారు 45 అల్లారం రాకుండా దొరకపోరా. శీతాకాలంలో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఇది కావాల్సింది ఇది. దొరికిండు పన్ను దొరికిండు. చెప్పులు మంచి కలర్స్ మంచిగా కనబడుతున్నాయి. ఇగో 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 కలర్స్ ఇగో దొరికిండు. పన్ను దొరికిండు. పన్ను అలా మంచి అలా రూమ్లో కూర్చున్నాడు. దొరికిండు పన్ని టైం 6 minutes అవుతుంది. ఇంకా 24 minutes. ఇద్దరం దొరికినాము, ఇంకా 3 ఉన్నారు. నాకు తెలిసి ఇంకిద్దరు దొరకడు ఇంపాసిబుల్. ఒక్కడు దొరుకుతాడు కావచ్చు. అసలు అటు సైడ్ పోలే. ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా అని చెప్పేసి. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది సీక్రెట్ రూమ్. ఒక్కడు దొరుకుతాడు కావచ్చు కానీ ఇద్దరైతే దొరకరు. బాయ్ చెప్పకు మా ఇష్టం అడుగుతా గిట్ వచ్చినా రాలే గంతే రాలే.